బస్సుల కొరతతో గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడా బస్సులు లేకపోవడం, సమయానికి బస్సులు రాకపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. మహిళలకు ఉచిత బస్సు పథకంతో నగరంలో ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది. ఈ పరిస్థితుల్లో బస్సుల సంఖ్య పెంచకపోవడం ఇప్పుడు ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. దీంతో గంటల తరబడి బస్టాపుల వద్ద వేచి చూడాల్సిన దుస్థితి. నగరంలో ఉచిత బస్సు పథకం అమలుకు ముందు రోజుకు 11 లక్షల మంది ప్రయాణం చేసేవాళ్లు. ఇందులో మహిళా ప్రయాణికులు సుమారు 5 లక్షల దాకా ఉండేవారు. అయితే మహాలక్ష్మి ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక బస్సుల్లో ఇప్పుడు రోజుకు సుమారు 24 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇందులో 17 లక్షల మంది మహిళలే ఉండడం విశేషం. అయితే ఇంతమంది ప్రయాణ భారం నగరంలో 2600కు పైగా ఉన్న బస్సులపైనే ఆధారపడి ఉంది. దీంతో ప్రతి బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. ఈ క్రమంలో బస్సుల సంఖ్యను పెంచాల్సిందే అంటూ ప్రయాణికుల నుంచి నిత్యం ఆర్టీసీ అధికారులకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు ఆర్టీసీ బస్ కోసం ఈ మహిళా బస్సులు పెట్టిన కాంచి బస్సెస్ అసలు ఖాళీయే ఉండట్లేదు. ప్లస్ బస్సులు రావడానికే చాలా టైం పడుతుంది. హాఫ్ అన్ అవర్ అవుతుంది నేను నిలబడి. ఒక్క బస్సు కూడా రాలేదు. వచ్చిన బస్సు మొత్తం ఆపకుండా వెళ్ళిపోతున్నాయి స్టాప్లో. లేడీస్ వల్ల అసలు జెంట్స్ అనేది ఎక్కడం కష్టమైపోతుంది. అసలు బస్సులు రావడమే చెక్ పోస్టుకు చాలా తక్కువ. 10H కొద్దిగా ఎక్కువ వేస్తే బాగుండేది. ఈ రూట్లో చాలా తక్కువ ఉన్నాయి బస్సులు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కండక్టర్లకు టికెట్లు జారీ చేయడం, ఆధార్ నంబర్లను సేకరించడం అనేది కత్తి మీద సాముగా మారింది. ఇదే క్రమంలో నగరంలో బస్సు నడపాలంటే ఎంతో ఓపిక ఉండాలి. నిత్యం రోడ్లపై వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ప్రతి 4 నుంచి 6 నిమిషాలకు ఒక స్టాప్ వస్తూనే ఉంటుంది. రోడ్లపై ఇలా ప్రతి స్టాప్ వద్ద ఆపుతూ మళ్లీ డ్రైవ్ చేస్తూ గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంటుంది. డ్రైవర్ బస్సు నడుపుతూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తుంటారు. బస్సుల సంఖ్య పెంచితే ఇటు ప్రయాణికులకు అటు ఆర్టీసీ సిబ్బందికి క్షేమదాయకంగా ఉంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మేము తొందరనే వస్తాం, బయలుదేరుతాము. ఇక్కడ వచ్చి వెయిట్ చేయాల్సి వస్తుంది. వస్తే వరుసగా వస్తుంటాయి 2-3, లేదు అంటే ఇంకా 20 మినిట్స్, లేదు అంటే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫుల్ రష్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇంకా స్కూల్స్ కాలేజెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా తక్కువ ఉంది. ఒకవేళ స్కూల్స్ కాలేజెస్ ఉంటే కనుక ఇంకా ఫుల్ ఉంటుంది ఇంకా. బట్ ఎటు తిరిగి మేము వెయిట్ చేసేదైతే తప్పట్లేదు మాకు. ఇక బస్సుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికైనా అధికారులు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని, అలాగే అవసరమున్న స్టాప్ వద్ద బస్సు తప్పకుండా ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇది ఆర్టీసీలో చాలా మటుకు కూడా ఇన్కన్వీనియన్స్ ఉందండి. నేను సెవెరల్ టైమ్స్ కూడా కంప్లైంట్ అనేది సికింద్రాబాద్లో ఇచ్చా. అక్కడ ఉషా కిరణ్ దగ్గర 2 స్టాప్స్ ఉన్నప్పుడు కూడా ఆ 10A సికింద్రాబాద్ బస్సులో 4 సార్లు కూడా ఆపలే. నేను ఒకరోజు సివియర్గా తీసుకుని అక్కడ కంప్లైంట్ కూడా లాగిన్ చేసిన. ఆ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి, స్టాంప్ కూడా వేయించాను. తర్వాత కూడా ఇప్పటి కూడా అలానే ఉంది. ఇన్ టైంలో బస్సులు రాకపోవడం వల్ల రష్ అనేది ఎక్కువ ఉంది. ఇన్ టైంలో వాళ్ళు బస్సులు ఏదైనా వచ్చి కరెక్ట్ రిపోర్టింగ్, అంటే స్టాప్ టు స్టాప్ అది ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడ నుంచి రిపోర్టింగ్ తీసుకొని మళ్ళీ వాళ్ళు రిపోర్టింగ్ కరెక్ట్ ఇస్తేనేమో అవి ఇన్ టైంలో వస్తాయి. ఎవరు రిపోర్టింగ్ తీసుకోక వాళ్ళు మెల్లగా రావడము, 3-4 బస్సెస్ అక్కడ స్టక్ కావడము, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకేసారి 6-7 బస్సెస్ మళ్ళీ ఒకేసారి రావడం. ఈ విధంగా ఒకేసారి రావడం వల్ల ఏమైతే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్. ప్రతి చోట అలానే ఉంది. నగరంలో ఆర్టీసీ బస్ ఎక్కాలంటే ఒక యుద్ధం చేయాల్సిందే. ఇక ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మహిళలకి ఉచిత ప్రయాణం, మరోవైపు బస్సుల సంఖ్య కూడా తక్కువగా ఉండడంతో రద్దీ విపరీతంగా పెరిగిందని, ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంకా ఒక యుద్ధమే చేయాల్సి వస్తుందని ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్.